చిన్న పిల్లలకు గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారం అందియాలని సర్కార్ అంగన్వాడీ కేంద్రాలు పెట్టింది. కానీ ఈ అంగన్వాడీ కేంద్రాలలో కూడా పాడైపోయిన గుడ్లు, డేట్ అయిపోయిన పాల ప్యాకెట్లు ఇస్తున్నారన్న వార్త మొన్నట్ల మన జోర్దార్ వార్తల్లో కూడా చెప్పుకున్నాం. అలా ఇగో ఈ అంగన్వాడీ టీచర్ ఏం ఉద్దారకం చేసిందో చూడుండ్రోలా. ఈ వీడియో చూసి అంగన్వాడీ కేంద్రానికి కాల్ర జాగ్రత్తగా కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు, బాలామృతం పొట్లాలు తీసుకుపోతున్నారు అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టేనుల్లా. అర్హులకు అందాల్సిన వాటిని ఎవ్వరు చూడకుండా దొంగసాటున దాటిద్దామని చూసింది అంగన్వాడీ టీచర్. కాకుంటే ఊరోళ్ళు చూసి దొరకబట్టేటాలకు బండారం బయటపడ్డది. మెదక్ జిల్లా శివంపేట మండలంలో ఉన్న చిన్నగొట్ముకుల ఊళ్ళెం ముచ్చటిది. పిల్లలకి ఇయాల్సిన పౌష్టికాహారాన్ని అక్రమంగా తరలిస్తుంటే ఆ ఊరి యువకులు పట్టుకున్నారు. పిల్లలకు పెట్టాల్సిన కోడిగుడ్ల ట్రేలు 5, బాలామృతం ప్యాకెట్లు 3, పాల ప్యాకెట్లు 8, ఆయిల్ ప్యాకెట్లు 3, 5 కిలోల శనగపప్పును మంచిగా కారు డిక్కిలేసుకొని వట్కపోతుంటే ఊరు జనం పట్టుకొని ఉన్నతాధికారులకు మతలావు పంపించిండ్రు. అంగన్వాడీ టీచర్ విమల గత కొద్ది రోజుల సంధి ఊళ్ళున్న పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ ఎత్తలేదట. ముచ్చటేందని ఆరాధిస్తే ఇయ్యాల అసలు భాగోతం బయటపడ్డది. ఇక ఈ అంగన్వాడీ టీచర్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిండ్రు ఆ ఊరోళ్ళు. మరి దీని మీద ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో గాని పసిపిల్లల కడుపు కొట్టి సర్కారు పంపించిన సరుకులను కథం పట్టియాలని ఎట్లా అనిపించిందో ఆ మహాతల్లికి. మరిగా పెద్ద సాలరు పిల్లలకు దక్కాల్సినవి దక్కకుంటే ఎంతమంది ఇసొంటి కథలు పడుతున్నారో జర గట్టిగా విచారణ చెయ్యుండ్రి. అర్హులకు న్యాయం చెయ్యుండ్రి. లేకుంటే ఇసొంటోళ్ళు ఇట్లనే రెచ్చిపోతుంటారు. మరియా